శ్రీనాయకదాసు శ్రీ హరి కృష్ణ సుమతి నీతి నీలో దింజేటి సుమిత్రయు నాదు సుమతి నీతి బోధించేటి సుమిత్రయు నాదు సుమతి నీతి నీలో దింజేటి సుమిత్రయు నాదు సుమతి నీతి బోధించేటి సుమిత్రయు నాదు నామమే అయోధ్య నగరం పరిపాలన చేసి దశరథ మహారాజు గారి చిన్న భార్య ఈ యొక్క నామము సుమిత్రాదేవి అని. సుమిత్రాదేవి అమ్మ నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది? ఇద్దరు కొడుకులు. ఇద్దరా? వాళ్ళు అంత పెద్ద ఉన్నారు కానీ ఒక్కొక్కలే నీకు ఇద్దరు. నువ్వే కూర్చో అంటాడు తల్లి. అమ్మ వారి యొక్క నామము పెద్ద కొడుకు పేరు లక్ష్మణుడు, చిన్న కొడుకు పేరు శత్రాఘ్నుడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? నీ యొక్క భర్తను వందకు పోతున్నావా? చిత్తము తల్లి ఏం చేయడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు రాబోతున్నారు. అందరు గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజు రాజీవనేత్రుడను శ్యామలవల్లుడ రామచంద్రుడనుగా Mama
శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా. అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. నా యొక్క నామం తెలుసు అయ్యా అయోధ్య నగరం పరిపాలించినట్టు అయోధ్య దశరథ మహారాజు గారి పెద్ద భార్య కౌసల్యదేవి గర్భంలో జన్మించిన వాడు. అయ్యా కౌసల్యాదేవి గర్భవాసం అందు జన్మించిన వాడవు. ఈ యొక్క నామము నా పేరు శ్రీరామచంద్రుడు. నీ శ్రీరామచంద్రుడు. నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరు స్వామి? నా తోడబుట్టినవాడు భర్త చిత్రాజ్ఞుడు లక్ష్మణ భరత చిత్రాజ్ఞుడు ముగ్గురు నీ యొక్క తమ్ముడు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు? సభా మందిరంలో పోతున్నావు. చిత్తము స్వామి ఏం చేయు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చిత్తము ఏం చేయడు స్వామి. నీ యొక్క నామము భర్య చూచే
అయ్యా భరతుడు దొరకక ఎంతో కాంచాను. అయ్యా నీ పేరేం పేరు? భరతుడు వాడుతుంది. మీ నాయన పేరు? దశరథ మహారాజు. అయోధ్య నగరం పరిపాలన చేసే దశరథ మహారాజు గారు. మీ తల్లి కైకాదేవి, పెద్ద తల్లి కౌసల్య, మీ పిన్న తల్లి సుమిత్రాదేవి, మీ అన్నయ్య ఇంకో అన్నయ్య నీవేనా? అయ్యా నాకు తెలియక ఏదో మర్చిపోయి మా బిడ్డను మరదలు అనిపించినట్టు దాన్ని నా బాబు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి? తండ్రి అంతగా వెళ్తున్నా. చిత్తం ఏం చేయు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు, మీ నాయన పేరు, మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు, మీ అవ్వ పేరు, మీ నాయన పేరు, మీ తాత పేరు, మీ నాయన పేరు, మీ అమ్మ పేరు. అయోధ్యనగరం పరిపాలించినట్టు అయోధ్య నగరం పరిపాలన చేసి దశరథ మహారాజు గారి చిన్న భార్య సుమిత్రాదేవి, ఆ సుమిత్రాదేవి కుమారుని చిత్రాగ్ని. ఈ యొక్క నామము చిత్రాగ్ని. అయ్యా నీకు తోడబుట్టిన వాళ్ళు అదే విధంగా రాముడు, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, ముగ్గురు దాతల, ముగ్గురు అన్నల, నేనే చిత్రాగ్ని, ముగ్గురు భ్రాతలు అనగా తోడగా. నీ భార్య పేరు? చిన్న బాలకులు రాసే పెళ్లి కాలేదా? చిన్న బాలకులు మాకు పెళ్ళెప్పుడు అయిపోయింది. ఓహో పెళ్లి కాలేదా? అయినా మంచిదే తండ్రి. నీ కొడుకు బిడ్డలు ఎంతమంది అయ్యా? పెళ్లి కానీ కొడుకు బిడ్డ పెళ్లి కాకుండా కొడుకులు బిడ్డలు కాదా? అయ్యా పెళ్లి అయినాక కొడుకులు బిడ్డే బిడ్డలు బిడ్డే పేరు బయటికి రాదు. పెళ్లి కాక ముందు కొడుకులు బిడ్డలు పుట్టిర్రు అనుకో ప్రతి ఒక్క న్యూస్. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు తండ్రి? ఈ యొక్క తండ్రి గారు అన్నయ్య దగ్గర తోడి తండ్రి గారి వద్ద పోతున్నావు. చిత్తము స్వామి ఏం చేయడు. బుడ్రకాన్ని జరుగును నువ్వు ఆడద్దు జరుగు. ఓకే ఓకే కంటిన్యూ. రైట్. Thank you.
కుమారులారా, మీరు నా వెనుక పైకి వచ్చినంతలో నా జన్మ ధన్యమైంది తల్లి. ఎంత ఆనందంగా ఉన్నారు నా జన్మ. ఇప్పుడు మనము కుమారులారా, మీరు నా వెనుక పైకి వచ్చినంతలో నా జన్మ ధన్యమైంది తల్లి. అదిగో ఇప్పుడు మనము అయోధ్యపురము ఆటలు మాటలు ఆడుకుందాం కుమారులారా. ఆ యొక్క సంతానం లేక ఎక్కువ నోములు నోమగా నలుగురు కుమారులు ఎప్పుడు కలిగారు వారిని చూసి సంతోషపడుతూ ఆ మందిరంలోకి కుమారుల తోలుకొని పోగుచున్నాడు. శ్రీ రాధారామచంద్ర మహారాజుకి
దేవతలు అత్తల విత్తల స్తుతల తలాతల రసాతల మహాతల పాతల లోకములే గగ ప్రతాపము చిన్నప్పుడు మా అమ్మ కడుపులో అయ్యా మా వాళ్ళకి సెంటు తీర్థం పోతా ఏం గట్టుకుంటలేదు వాంఛలు ఏం లేకుంటున్నది వాంఛలు అన్న వచ్చింది తలకాయ దగ్గర పెట్టి వెనక ముచ్చింది తిమ్మిరి చూసి పక్కన పక్కన పోసి తీసుకుంటాడు ఎట్లా పెట్టింది అయ్యా నీ నామము రావణ రాజేంద్రుడు అయ్యా నీ భార్య పేరు మండోదరి అయ్యా నీకు తోడ మిత్ర వాళ్ళు ఎంతమంది వాయించారు ఇద్దరు నామము భీషణ కుంభకర్ణుడు నీకు తోడ పుట్టిన తమ్ముడు విభీషణ కుంభకర్ణుడు అయ్యా ఇంకా కడప పుట్టిన కుమారుడు ఇంద్రజిత్తు అక్షయుడు పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు అక్షయుడు అయ్యా ఇంకా ఎవరెవరున్నారు స్వామి మా చెల్లెలు చెల్లె లంకిని సుగంధి ఓహో సుగంధి మీ చెల్లెలు అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు సభకే వచ్చేయండి అయ్యా సభా మందిరంలో పోతున్నావు అవును ఎవరిని రావించమనుతున్నావు స్వామి మారిచా సుబాబులను తాటకిని రావించమనుతున్నావు అవును మారిచా సుబాబులను మరి తాటకే రావింపు రావించండి అయ్యా చిత్తం ఏం చేయవచ్చు రాజా రామచంద్ర శివశంకర్ నా పేరే విన్నంతలో నా పేరే విన్నంతలో నా పేరు సుబాబుడు రావణ రాజేంద్రుడి చేతి కింద ఉండే భటుడు నా పేరు సుబాహుడు కావరం బట్టి ముళ్ళని గడ్డాలు విరుతాం విరవిరాచే ముళ్ళని ఇప్పుడే మీ పని దర్శన
సేవకుడు నా పేరు మారీచుడి అని అనుకుంటున్నాను. అయ్యా నీ పేరు మారీచుడు. నీ పేరేం పేరే? సుబాహుడు. అయ్యా సీతంపల్లి గ్రామం లోపల ఎవరన్నా పొట్టిల్లు కట్టుకుంటే చిట్టి బొమ్మలు కొడతారని అవసరం లేదు. మూలకొక్కల పొలం కొట్టింది. మూలకొక్కల పొలం కొడితే చిట్టి అనేది రాజైన రావణరాజేంద్రుడి దగ్గరికి రమ్మన్నాడు. మీరిద్దరు కాక మీ తల్లి తాటకి దోరుకొని రమ్మన్నాడు. పిలుచుకొని సుబాబుడా నిన్న మామటి నేను మధుమాంసములు తిని నా ముఖం పాసుపట్టి ఉన్నది. కొంచెం ముఖం కడుక్కొని చేస్తాను. బాగు 15 రోజుల ముఖం కడుక్కోక 15 రోజులకి అలా కడుపు ముఖం ఎట్లా అయినా మంచిదే ముసలిదాన్ని
ఎక్కడ వస్తాను ఈ పాలని ఈ పాల రేపల్లి తిరుపతి బయలుకు 2 సన్లు ఉన్నాయి. రేపెళ్ళి తిరుపతి బయట రేపల్లి తిరుపతి బయలుకు 2 సన్లు ఉన్నాయి. రెండు ఉన్నాయి నాకు 3 ఉన్నాయా ఈ రెండిట్లా నా పిల్లలకు ఈ సభకి వాళ్ళకు ఆ సభకి వాళ్ళకు ఛాయకు నీకు తెలుపు పోతానా అదే అదే అయితే నడిమిది నడిమిదాని పాలు బియ్యం రాయడం లేదు మన రాయవాళ్ళు ఏదో మందు పత్తం వాడతాడట అందులో కావాలన్నట ఆయన పోతారని చూస్తాను ఆయన అత్తలేడు ఇంకా అబ్బా ఈ 5 రోజులు ఆయన పోసలే 5 రోజుల పోతుంది ఆయన నడిదాని పాలు నీ పేరేం పేరు నా పేరు తాతకి అవ్వా నీ కొడుకులు ఎంత మంది అవ్వా ఇద్దరు ఇద్దరు కొడుకులా బిడ్డలు బాబా బిడ్డలు లేరా డౌట్ వస్తుందమ్మా నాకు నీ అల్లుడికి ఇష్టం పేట అన్నాడు నిన్న దాకా గురువుగా చెప్పిన మా మావే అన్నాడు అబ్బా నువ్వే కదా మన రాజుగారి ఆజ్ఞ అయింది పోదాం. అలాగే పొలం పదము వినండి చెప్పుము. యుద్ధాలు చేయాలరా పేగాలు యుద్ధాలు చేయాలరా పేగాలు యుద్ధాలు చేయాలరా పేగాలు యుద్ధాలు చేయాలరా పేగాలు యుద్ధాలు పెట్టాలరా పేగాలు యుద్ధాలు పెట్టాలరా పేగాలు ఆ సత్తాలు పాలరా ఉద్యమం చేసి రద్దయిన ప్రజలు చంపాలి ఇంకా చెప్పలే వినండి పిల్లల పట్టాలి ఉద్యమం చేసి రద్దయిన పెద్దలను చంపి తల్లుల పిల్లలు పట్టుకొని తినాలి పొలం కళ్ళులు తాగి మధుమాన స్వాములు తిని కళ్ళులు తాగి దొలుసు రావాలి పొలంలో ఇంకా చెప్పాలి వినండి కొండాల
రాజుగారు రాజా పోదాం పడము ఓం శివ శంకర బాబా భయంకర ఓం శివ శంకర బాబా భయంకర ఓం శివ శంకర బాబా భయంకర ఓం శివ శంకర బాబా చేసి అను అయ్యా రావణరాజేంద్ర చల్లగా వర్దిల్లు మారీచ సుబాబులారా మరి తాటకి చల్లగా వర్దిల్లు నా గురు రాదు రే మారీచ సుబాబులారా పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించితే 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 బుద్ధిమంతులని ఇద్దరిని పిలిపితే బుద్ధిమంతులని ఇద్దరిని పిలిపితే బుద్ధిమంతులని ఇద్దరిని పిలిచితే అరే మారీచ సుబాబులారా నా మనమునందు ఒక కార్యం సిద్ధం చేయవలేను అందుకే మిమ్మల్ని పిలిపించినాడు రే మారీచ సుబాబులారా ఎల్లా లోకమునందు యాగంబులు చేయుచు ఎల్లా లోకమునందు యాగంబులు చేయుచు ఎల్లా లోకమునందు యాగంబులు చేయుచు ఎల్లా లోకమునందు యాగంబులు చేయుచు ఎల్లించేదవరి కొరకు చెప్పరేమి తెలియుచు ఎల్లించేదవరి కొరకు చెప్పరేమి తెలియుచు ఎల్లించేదవరి కొరకు చెప్పరేమి తెలియుచు ఎల్లించేదవరి కొరకు చెప్పరేమి తెలియుచు ఎల్లా లోకమునందు యాగంబులు చేయుచు ఎల్లా లోకమునందు యాగంబులు చేయుచు రే మారీచ సుబాబులారా ఈ ఎల్ల లోకములందు ఎవరి గురించి ధ్యానించుచుండురో ఆ వార్తలు తెలపవలేదు Thank you.
పుత్రుండైన వారిని ధ్యానించుచుండ్రి. వారి ఆజ్ఞలు భంగము చేయుము. శివనామ స్మరణ చేయు వారిని రక్షించుము. రామనామ స్మరణ చేయు వారిని శిక్షించుడు. అరే తాటకి బుద్ధిమంత్రాలవు, నీవు గొప్ప శక్తి మంత్రాలవు. నీ మాయ మంత్ర శక్తులచే ఆ రామనామ స్మరణ చేయు వారిని శిక్షించుడు, శివనామ స్మరణ చేయు వారిని రక్షించుడి. ఇదే నా ఆజ్ఞ. అలాగనే వెళ్ళిరాము. మరి మీ ఆటకు వచ్చినందుకు మీరు వచ్చి మన బామ్మరిని తాపుతారా? ఎవరు పోవాలి తగలాలా? శ్రీ రాఘారామచంద్ర మహారాజుకి హరినారాయణ దురిత నివారణ, హరినారాయణ దురిత నివారణ, హరినారాయణ దురిత నివారణ, హరినారాయణ దురిత నివారణ, పరమాత్మాని మొదలి చెదరా, పరమాత్మాని మొదలి చెదరా, హరినారాయణ దురిత నివారణ, పరమాత్మాని మొదలి చెదరా, హరినారాయణ దురిత నివారణ, పరమాత్మాని మొదలి చెదరా. రాజు కుమారులను రాజ ఋషి విశ్వామిత్రుడు వాడు నా నామం వినిపించు. ఓహో, గాది మహాముని కుమారుడవైన రాజ ఋషి విశ్వామిత్రుల వారు. అయ్యా బ్రాహ్మణ కులం లోపల పుట్టా, ముక్కు మీద 3 గంపల కోపం ఉంటుంది పంచులు. నీ పేరు శ్రీకితం అనే పువ్వుల కోపు కాచుకుంటా అయ్యారు. పుర్రు కట్టుకుంటేనే చిరువ గిట్ట దొరకబట్టుకుంటా. నేను సాగు మంచిదే. నేను చెప్పించిన నీవు ధర్మంగా పుట్టిన తెలుపుకున్న
చేపలు మాట్లాడు కొద్దిగా వెంట తింటా కాదు కానీ వేరేది అద్దు నాతో ఇదే నా పర్యాసం అయ్యా ఇప్పుడు ఎక్కడికి వచ్చాక బాధించాను ఈ సభకే వచ్చి ఓహో గంగా నది ఒడ్డుపోయి తపస్సు చేసుకుంటావా ఆహా నేను చాలా కాలం నుండి రమరామానికి చేయించుకున్నాను గంగా తిరుమలకు పోవాడు. సరే స్వామి చిత్తం ఆ గంగా నది ఒడ్డుపోయి గంగా నది మండల రామనామ యజ్ఞం చేసేదా చిత్తం స్వామి. రమారమణి శరణమల్వరా రమారమణి శరణమల్వరా రమారమణి శరణమల్వరా రమారమణి శరణమల్వరా రామసుందర రామమధుర రామసుందర రామమధుర రామసుందర రామమధుర రామసుందర రామమధుర రక్షమాసుదాని రంభని గద రక్షమాసుదాని రంభని గద రక్షమాసుదాని రంభని గద రక్షమాసుదాని రంభని గద రమారమణి శరణమల్వరా రమారమణి శరణమల్వరా. ఆహా రామ 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 రామ. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. నీ యాగం చేస్తున్నాడు గంగమ్మ చేస్తున్నాడు అలాగే నారాయణాయ నమః. ఓం శివ శంకర పాప భయంకర 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 ఆరనే సునారే శంకర 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 ఓం శివ శంకర పాప భయంకర ఓ, విశ్వామిత్రుల వారు యాజ్ఞం చేయించుండగా ఆ యాజ్ఞంలో ఒక బాలిశాసు బాహుడు రక్త భానువులు పారబోచి పారిపోతున్నారు. అప్పుడు విశ్వామిత్రుల వారు దిక్కున లేసి ఏమంటున్నారు? ఆహా రాఘవ రామచంద్ర రాక్షసులు అతి మాయ రాక్షసులు ఈ రక్తము తలుచులు భంగవచ్చిపోతున్నారు. వాటిని కుంచకొరై భగవంతుడు అవతారము చేసి ఉందా లేదా? ఆహా నేను నా యొక్క దివ్యదృష్టితో చూసుగా అన్నారు. అయ్యో ఆహా నేను ఇప్పుడు గంగా ఎక్కడున్నాడు విష్ణుమూర్తి? ఏ రూపంలో ఉన్నాడు? అయోధ్యాపురంలో ఆ వసదేవుడు జన్మించినట. ఇప్పుడే పోయి నేను వారిని తోకలాగా అయోధ్యాందు అని పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు అని పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు అని పుట్టెనట పెరిగెనట అయోధ్యాందు అని పుట్టెనట పెరిగెనట అయ్యనకం సయ్యాకు సాములాట రాములాట అయ్యనకం సయ్యాకు సాములాట రాములాట అయ్యనకం సయ్యాకు సాములాట రాములాట అయ్యనకం సయ్యాకు సాములాట రాములాట నానంటి నావి సంపురాట తీసురాట నానంటి సంపురాట తీసురాట నానంటి నావి సంపురాట తీసురాట నానంటి నావి సంపురాట తీసురాట రక్తములోన రాత రాజుగాట నన్నురాట రక్తములోన రాత రాజుగాట నన్నురాట రక్తములోన రాత రాజుగాట నన్నురాట రక్తములోన రాత రాజుగాట నన్నురాట అయ్యో జాందు అని పుట్టెనట పెరిగెనట అయ్యో జాందు అని పుట్టెనట పెరిగెనట. ఆహా రాఘవ రామచంద్ర నేను ఇప్పుడే పోయి వారిని తోలుకరాగా.